నమస్కారం, బి న్యూస్ కి స్వాగతం. ముందుగా బి ఛానల్ ప్రేక్షకులకు మహాశివరాత్రి మరియు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు. తెల్లవారుజాము నుంచే శివనామస్మరణతో మారుమోగుతున్న శైవ క్షేత్రాలు. భక్తులతో కిటకిటలాడుతున్న వైనం. శివక్షేత్రాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తున్న భక్తులు. ఇద్దరు అభ్యర్థులతో మరో జాబితాను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం. మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ఎంపిక. అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా సింహాద్రి రమేష్ ను నియమించిన అధిష్టానం. టీడీపీ జనసేన కూటమితో బీజేపీ భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష నేతలు. హస్తినలో అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు. ఏపీలో పొత్తులపై చర్చ. ఎస్బీఐ మోడీ బ్యాంక్ కాదు, అది ప్రజల బ్యాంక్ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్య. మోడీని, బీజేపీని కాపాడేందుకు ఎస్బీఐ ఎత్తులు వేస్తుందని ధ్వజం. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎస్బీఐ తక్షణమే బహిర్గతం చేయాలని డిమాండ్. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు శివనామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. అన్ని శివాలయాల్లో పంచాక్షరి మంత్రం మారుమ్రోగుతుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు చేరుకొని ఆ దేవదేవునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు శివనామస్మరణ చేస్తూ స్వామిని దర్శించుకుంటున్నారు. అన్ని శివాలయాల్లో పంచాక్షరి మంత్రం మారుమ్రోగుతుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు చేరుకొని ఆ దేవదేవునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తున్నారు. తెలంగాణలోని వేములవాడ రాజన్న ఆలయం, 1000 స్తంభాల గుడి, కొమురవెల్లి మల్లన్న ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామివారి ఆలయం, శ్రీశైలం, పంచారామ క్షేత్రం, కోటప్పకొండ ఆలయాలు, విజయవాడలోని దుర్గామల్లేశ్వర దేవాలయం, వంటంలోని పాత శివాలయం ఆలయాలు భక్తజన సంద్రంగా మారాయి. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర, ఓం నిఖిలేశ్వర హర, ఓం జీవేశ్వరేశ్వర కరరారా, ఓం మంత్రేశ్వర స్వర, ఓం యంత్రేశ్వర స్థిర, ఓం తంత్రేశ్వర వర నావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఆకాశలింగమై ఆవహించరా, ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా, శ్రీవాయులింగమై సంచరించరా, అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా, భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికారా, వరదై ముంచై జలలింగమై ఘోరా, వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా, జగమే
అధికార వైసీపీ తాజాగా ఇద్దరు అభ్యర్థులతో మరో జాబితా విడుదల చేసింది. మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ను, అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి సింహాద్రి రమేష్ ను పార్టీ సమన్వయకర్తలుగా నియమించింది. సీఎం జగన్ ఆదేశాలతో ఈ నియామకం చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల అవనిగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ను, మచిలీపట్నం ఎంపీ బరి నుంచి సింహాద్రి రమేష్ ను బరిలో దించుతున్నట్లు వైసీపీ హైకమాండ్ నుంచి ప్రకటన వెలువడింది. అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సింహాద్రి చంద్రశేఖర్ విముఖత వ్యక్తం చేయడంతో అభ్యర్థులను అటు ఇటు మార్చారు. సింహాద్రి చంద్రశేఖర్ ను మచిలీపట్నం నుంచి ఎంపీగా, సింహాద్రి రమేష్ ను అవనిగడ్డ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం ఇస్తున్నట్టు తాజా జాబితా ద్వారా ప్రకటించారు. కృష్ణా జిల్లా లేదా మచిలీపట్నం కృష్ణా జిల్లానా లేకపోతే అనేది కాకుండా ఆయన సేవలు విస్తృతమైన ఇంత ప్రముఖమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఒక గొప్ప డాక్టర్ మచిలీపట్నం పార్లమెంటు ప్రజలకి సేవ చేయటానికి అంటే ఇంత ఉన్నతమైన చదువులు చదువుకుని 35 ఏళ్ల పాటు ప్రజలకి వైద్య వృత్తి ద్వారా అనేకమైనటువంటి సేవలు అందించినటువంటి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయటానికి ముందుకు వచ్చినందుకు మేమంతా కూడా ఆనందపడుతున్నాం. ఒక మంచి అభ్యర్థిని పార్లమెంటుకి పోటీ చేయటానికి అలాగే మేము వెళ్ళి మాతో పాటు ఎమ్మెల్యే ఓటు మాకు అలాగే ఎంపీ ఓటు పలానా ఆయనకి చంద్రశేఖర్ గారికి వేయమని అడగటానికి కూడా మాకు కూడా ఉత్సాహం వచ్చేట్టు 7 ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా ఉత్సాహం వచ్చేట్టుగా మంచి అభ్యర్థిని, ఇమేజ్ ఉన్నటువంటి అభ్యర్థిని, ఉన్నత చదువులు చదువుకున్నటువంటి అభ్యర్థిని, అట్లాగే విస్తృతమైనటువంటి విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి భారతదేశం పట్ల, ఈ వ్యవస్థ పట్ల, ప్రపంచం పట్ల విస్తృతమైనటువంటి అవగాహన ఉన్నటువంటి మంచి వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా మచిలీపట్నానికి అందజేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మా జిల్లా ప్రజలందరి తరఫున ఆయన్ని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఏపీకి సంబంధించిన కీలక రాజకీయ పరిణామాలకు ఢిల్లీలోని కేంద్ర మంత్రి అమిత్ షా నివాసం వేదికగా మారింది. టీడీపీ జనసేన కూటమితో బీజేపీ భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హస్తినలో అమిత్ షా నివాసానికి చేరుకున్నారు. అమిత్ షాతో వారిరువురు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ఏపీలో పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఎస్బీఐ మోడీ బ్యాంక్ కాదు, అది ప్రజల బ్యాంక్ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. మోడీని, బీజేపీని కాపాడేందుకు ఎస్బీఐ ఎత్తులు వేస్తుందని ధ్వజమెత్తారు. ఎలక్టోరల్ బాండ్ వివరాలను ఎస్బీఐ తక్షణమే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్లోని ఎస్బీఐ వద్ద గురువారం ఆమె ధర్నా చేపట్టారు. ఎలక్టోరల్ బాండ్ ద్వారా ఏ పార్టీకి ఎంతెంత విరాళాలు వెళ్లాయన్న విషయం బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు కొద్ది రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఇప్పటి వరకు ఎస్బీఐ ఆ పని చేయలేదని విమర్శించారు. ఈడీ, సిబిఐ వంటి సంస్థలను ఉపయోగించి కార్పొరేట్ కంపెనీలపై దాడులు చేయించి తర్వాత వాటిని దారికి తెచ్చుకుందని బీజేపీపై మండిపడ్డారు. వారు దారికి రాగానే కోర్టులు ఎలక్టోరల్ బాండ్ రూపంలో విరాళాలుగా తీసుకుందన్నారు. దీన్ని రహస్యంగా ఉండాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎస్బీఐ ప్రజల బ్యాంకుగా కాకుండా మోడీ బ్యాంకుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఈడీ, సిబిఐ మోడీ సంస్థలు కాదని ప్రభుత్వ సంస్థలని చెప్పారు. ఈ బాండ్ల వివరాలను ఎందుకు బయట పెట్టడం లేదో ఎస్బీఐ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీని రక్షించడానికే ఎస్బీఐ ఈ వివరాలను బయట పెట్టడానికి జూన్ వరకు సమయం కావాలని అడిగిందన్నారు. ఎస్బీఐకి ఏ కంపెనీలు ఏ పార్టీలకు ఎంతెంత ఇచ్చాయి అన్న లిస్టుని బయట పెట్టాలి అని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే అసలు ఎలక్టరల్ బాండ్స్ని ప్రవేశపెట్టిందే బీజేపీ పార్టీ. అంటే బీజేపీ పార్టీ లెక్క ఏమిటి అంటే ఏ ఒక్క కార్పొరేట్ అయినా కూడా, ఏ ఒక్క కార్పొరేట్ కంపెనీ అయినా కూడా, పబ్లిక్ అయినా ప్రైవేట్ అయినా ఇంకొకటైనా షెల్ కంపెనీ అయినా బోగస్ కంపెనీలైనా ఏ కంపెనీలైనా ఒక పొలిటికల్ పార్టీకి డబ్బు ఇవ్వచ్చు. అవి ఏ పొలిటికల్ పార్టీకి ఇస్తున్నారో అది రహస్యంగా ఉంచొచ్చు, ఎంత ఇస్తున్నారో రహస్యంగా ఉంచొచ్చు అని ఒక అక్రమమైన, అసలు దీంట్లో ఏది సక్రమం లేదు. అసలు ఎవరిస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు అన్న రహస్యం అన్న విషయాలే రహస్యంగా ఉంచుతున్నారు అంటే దీంట్లో సక్రమం ఏముంది? ఇలాంటి అక్రమమైన ఒక ఎలక్టరల్ బాండ్స్ని ప్రవేశపెట్టింది, ఇది అనుమతి ఇచ్చింది
బీజేపీ పార్టీ. అంటే బీజేపీ పార్టీయే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి అసలు ప్రపంచానికి ఏది ప్రజలకు ఏది తెలియాల్సిన అవసరం లేదు, వాళ్ళకి బీజేపీ పార్టీ అధికారంలో ఉండి ఈ లా తెచ్చింది అంటే బీజేపీ పార్టీయే ఎక్కువ లబ్ధి పొందడానికి, బీజేపీ పార్టీకి ఏ ఇతర కంపెనీ ఏ కంపెనీ అయినా, షెల్ కంపెనీ అయినా, బోగస్ కంపెనీ అయినా, పబ్లిక్ అయినా, ప్రైవేట్ అయినా, ఏ కంపెనీ అయినా వాళ్లకు డబ్బులు ఇచ్చే విధంగా, అంటే బీజేపీ పార్టీలు ఇప్పుడు చేస్తున్న రేట్లు కానీ, సిబిఐని కానీ, ఈడీఐని కానీ, ఇన్కమ్ ట్యాక్స్ని కానీ ముందు ప్రయోగించడం, ఎవరైతే ఇరికించారో వాళ్ళ దగ్గర మళ్ళీ డబ్బులు తీసుకునే వీలు, అంటే క్విడ్ ప్రోకో ఇట్లాంటివైనా సరే, లేదు బెదిరించడం, మీరు చేయకపోతే, మీరు బీజేపీకి సపోర్ట్ చేయకపోతే, మీరు ఎలక్ట్రానిక్ బాండ్స్ ఇవ్వకపోతే మీ మీద కేసులు వేస్తాం, ఇలాంటి అన్ని వాళ్ళకు వాళ్ళు అనుకూలంగా చేసుకోవడానికి ఎలక్టోరల్ బాండ్స్ ఈ యాక్ట్ని తెచ్చిందే, ఈ లాను తెచ్చిందే బీజేపీ పార్టీ అక్రమంగా డబ్బులు సంపాదించుకోవడానికి అని కాంగ్రెస్ పార్టీ అలిగేషన్ చేస్తుంది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు వారి ప్రతినిధులు ఎన్నికల ప్రక్రియపై సమగ్ర అవగాహన ఏర్పరచుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా సూచించారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎంతో పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు వారి ప్రతినిధులు అనుసరించాల్సిన విధి విధానాలను వివరించేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా అధ్యక్షతన గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం రాష్ట్ర సచివాలయంలో వర్క్షాప్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలు, సూచనలపై రాజకీయ పార్టీలు వారి ప్రతినిధులకు సమగ్ర అవగాహన ఏర్పరచుకుంటే ఎన్నికల్లో ఎటువంటి సందేహాలకు, గందరగోళానికి తావు ఉండదని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, నామినేషన్ల ప్రక్రియ మరియు వ్యయ పర్యవేక్షణ అనే అంశాలు ఎంతో కీలకమైన అంశాలన్నారు. ఈ అంశాలపై అన్ని రాజకీయ పార్టీలు వారి ప్రతినిధులు సమగ్ర అవగాహన ఏర్పరచుకొని రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలన్నారు. ఈ అంశాలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరిస్తూ భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుందని, అయితే నోటిఫికేషన్ మాత్రం 5-6 రోజులు తదుపరి వస్తుందనే విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందన్నారు. కుల, మత, భాష ప్రతిపాదిక ఓటర్లను ప్రేరేపించడం, ఓట్లు వేయమని అడగటం పూర్తిగా నిషిద్ధమన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోనున్న సమయంలో అభ్యర్థులు, ఏజెంట్లు, కార్యకర్తలు 50,000కు మించి నగదు మరియు 10,000కు మించి విలువైన వస్తువులు వాహనాల్లో రవాణా చేయడం నిషిద్ధమన్నారు. స్టార్ క్యాంపెయినర్లు ₹1,00,000కు మించి నగదు కలిగి ఉండకూడదన్నారు. పరిమితికి మించి నగదు ఉన్న వాహనాలను నగదును సీజ్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఉద్యోగులకు సంబంధించిన వివిధ సర్వీస్ అంశాలతో పాటు ఆర్థికేతర అంశాలపై సత్వర పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు సిఎస్ జవహర్ రెడ్డి తగు ఆదేశాలు జారీ చేశారు. వివిధ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పెండింగ్ బిల్లుల చెల్లింపు, ఉద్యోగ ఆరోగ్య పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయడం వంటి పలు అంశాలపై దృష్టి సారించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివిధ సర్వీస్ అంశాలతో పాటు ఆర్థికేతర అంశాలపై చర్చించి వాటి సత్వర పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు సిఎస్ జవహర్ రెడ్డి తగు ఆదేశాలు జారీ చేశారు. వివిధ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పెండింగ్ బిల్లులు, మంత్రుల బృందం సమావేశంలో తీసుకున్న గడువు ప్రకారం చెల్లించడం, ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయడం వంటి పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. అనంతరం వివిధ ఉద్యోగ సంఘాల వినతులు తీసుకుని సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని సిఎస్ జవహర్ రెడ్డి ఉద్యోగ సంఘాలకు తెలియజేశారు. కృష్ణానది కరకట్ట వెంబడి నిర్మించిన 2-3 దశల రక్షణ గోడలతో పాటు రివర్ ఫ్రంట్ పార్క్ ప్రారంభోత్సవం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా త్వరలో జరగనుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ రివర్ ఫ్రంట్ పార్క్ ప్రాంతాన్ని సందర్శించారు. రిటైనింగ్ వాల్స్ తో పాటు విజయవాడ నగరపాలక సంస్థ చేపడుతున్న పార్క్ సుందరీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ కరకట్ట ప్రాంత ప్రజలు ముంపు బారిన పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రక్షణ గోడల ప్రాజెక్టును చేపట్టిందని వివరించారు. 360 కోట్లతో నిర్మించిన 2-3 దశల రక్షణ గోడలకు కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేస్తారని తెలిపారు. 2.25 కిలోమీటర్ల పొడవున పద్మావతి ఘాట్ నుంచి కోటినగర్ వరకు నిర్మించిన రిటైనింగ్ వాల్స్ పాటు బీఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న పార్కును ప్రారంభిస్తారని చెప్పారు. ఈ పర్యటనలో కేసీ డివిజన్ పివిఆర్ కృష్ణారావు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మహిళలకు ఆర్థిక సహకారం అందించడం ద్వారా వారికి సుస్థిర జీవనోపాధి మార్గాలను చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అమలు చేస్తుందని జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్ అన్నారు. మహిళల సాధికారత కల్పించేందుకు చేయూత పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తుందన్నారు. వైఎస్ఆర్ చేయూత పథకం ఆర్థిక సహాయాన్ని బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా కాసింకోట మండలం పిసినికాడలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్, రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం శివరామకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ టి జమలపూర్ణమ్మ లబ్ధిదారులతో కలిసి వర్చువల్ గా తిలకించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించిన అనంతరం లబ్ధిదారులకు ఆర్థిక సహాయం చెక్ ను జేసీ అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ మహిళల సమగ్రాభివృద్ధి సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా వరుసగా 4వ ఏడాది వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అమలు చేసిందని తెలిపారు. జిల్లాలో 4వ విడతలో 95,556 మందికి 179.17 కోట్ల మేర లబ్ధి చేకూరిందని వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సహకారాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుని తమ కుటుంబాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న సుస్థిర జీవనోపాధి మార్గాలను ఉపయోగించుకుంటూ వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసరావు, డ్వామా పీడీ జె సునీత లబ్ధిదారులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం నందు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆఫీస్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు తెలిపారు. మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం మన సాంప్రదాయంగా వస్తుందని, అలాగే అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని కొనియాడారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆఫీస్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆఫీస్ సిబ్బంది, సీఎంహెచ్ఓ పి రత్నావళి ఛాంబర్లో కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రత్నావళిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలోనే స్త్రీ శక్తి స్థానం అత్యుత్తమైనదని, ఎనలేనిదని ప్రశంసించారు. ఒక స్త్రీ అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదని ఆయన అన్నారు. మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించుకోవటం మన సాంప్రదాయంగా వస్తుందని, అలాగే అన్ని రంగాల్లో మహిళలు ముందు వస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ అన్నపూర్ణ, పద్మశ్రీ, అచలమ్మ, వెంకటేశ్వరమ్మ, అంజలి తదితర విఎంసి సిబ్బంది పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు తిమ్మసర్తి నాగేశ్వరరావు, సూపరింటెండెంట్ విజయవాడ నగరపాలక సంస్థ. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థలోని ప్రజారోగ్య శాఖలో మా మహిళా ఉద్యోగస్తుల సమక్షంలో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ, ముందుగా ఆ సెలబ్రేషన్స్ చేస్తూ మా సిఎంహెచ్ గారైన డాక్టర్ రత్నావళి గారి సమక్షంలో, అలాగే మా తోటి ఉద్యోగినుల సమక్షంలో ఈ సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది.
ఇందు మూలంగా తెలియజేయండి ఏమనగా అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని తెలియజేస్తూ అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మా సిఎంహెచ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు అంటే 7th రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. దాని సందర్భంగా ఈరోజు అంటే ఒక రోజు అడ్వాన్స్గా మేమందరం కూడా ఈ మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. దీనికి మాకు గుర్తించి మా మహిళలందరినీ గుర్తించి మా సూపరింటెండెంట్ గారు చక్కగా హ్యాపీగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వాళ్ళకి అందరికీ కూడా మా మహిళల తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అట్లాగే మహిళలు ముఖ్యంగా మరి ఉద్యోగం చేస్తున్నారు, అందరూ కూడా చక్కగా అన్ని రంగాల్లో కూడా ముందుంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఫ్యామిలీ కూడా ఉంటుంది, అట్లాగే ఉద్యోగంలో కూడా స్ట్రెయిన్ అన్నీ కూడా ఉంటున్నాయి. కాకపోతే వాళ్ళకి ఏంటంటే నేను కోరుకునేది వాళ్ళకి హెల్త్ను కూడా చూసుకోవాలి. ఈ స్ట్రెయిన్ చూసుకుంటూ హెల్త్ ఫ్యామిలీ అంతా కూడా కవర్ చేసుకుంటూ మరి చాలా ముందుకెళ్తున్నారు. ఈ విధంగా వాళ్ళకి ఫ్యామిలీని వాళ్ళకి ఆరోగ్యాన్ని ఎప్పుడు కాపాడుకుంటూ ఇంకా ముందు మంచిగా అన్ని రంగాల్లో అత్యుత్తమమైన సేవలు అందించి మా అందరికంటే కూడా మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు. తెల్లవారుజాము నుంచే శివనామస్మరణతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు. భక్తులతో కిటకిటలాడుతున్న వైనం. శివక్షేత్రాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తున్న భక్తులు. 2 అభ్యర్థులతో మరో జాబితాను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం. మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ఎంపిక. అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా సింహాద్రి రమేష్ ను నియమించిన అధిష్టానం. టీడీపీ జనసేన కూటమితో బీజేపీ భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష నేతలు. హస్తినలో అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు. ఏపీలో పొత్తులపై చర్చ. ఎస్బీఐ మోడీ బ్యాంక్ కాదు, అది ప్రజల బ్యాంక్ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్య. మోడీని, బీజేపీని కాపాడేందుకు ఎస్బీఐ ఎత్తులు వేస్తుందని ధ్వజం. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎస్బీఐ తక్షణమే బహిర్గతం చేయాలని డిమాండ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.